హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు అయితే నేను పండుగ అప్పతోటి చేపల పులుసు అయితే పెడుతున్నానండి. అలాగే పచ్చి మామిడికాయ, బెండకాయ అయితే వేసుకొని చేసుకున్నాను. కొన్ని చిన్న చిన్న మార్పులతో అయితే నేను చేపల పులుసు అయితే చేసుకున్నానండి. 2 కిలోల 300 గ్రాముల దాకా అయితే వెయిట్ చేపలు ఉన్నాయి. ఇంకా మనకు వేస్టేజ్ అదంతా పోగా ఒక 2 కిలోల 100 గ్రాముల దాకా అయితే ఉండొచ్చు. ఇంకా ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని పెద్ద గరిటెతోటి 2 గరిటెలు అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం వీటెక్కాక పెద్ద సైజు ఆనియన్స్ ఇలాగ చిన్న చిన్నగా అయితే ముక్కలు కట్ చేసుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలండి. ఈ పండుగ చేపకి ఏంటంటే ఆనియన్స్ ఎంత వేగితే అంత బాగుంటుందన్నమాట. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా అయితే సాల్ట్ వేసుకొని ఫ్రై అయితే చేసుకున్నాను. ఇది ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి మాత్రమే వేస్తున్నాను సాల్ట్. మనం పులుసు వేసుకున్నాక మనకి అప్పుడు టేస్ట్కి తగ్గట్టు మళ్ళీ సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు చేప గుడ్డు కూడా సపరేట్గా అంటే ఒకటి 20 రూపీస్ ఏమో ఇచ్చారంట. అదైతే ఫ్రై చేసి పెట్టమని అడిగారు మా వారు. నేనైతే ఇంక ఇదంతా క్లీన్ చేసేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసుకొని ఉడికించుకున్నాను. ఈ లోపు మనకి ఆనియన్స్ చూసారా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ ఉందని అయితే అనుకోకండి. మనకి చేపల పులుసు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇంకా అలాగే ఒక మీడియం సైజు 2 టమాటాలు అయితే తీసుకొని ఇలాగా కట్ చేసి అయితే వేసుకున్నానండి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిపోయాక టమాటాలు అయితే వేసుకొని ఈ ఆయిల్లో బాగా మగ్గాలండి. టమాటా కూడా మెత్తగా అయ్యేదాకా మగ్గేదాకా అయితే ఉంచుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. చూసారా టమాటాలు ఎంత చక్కగా మెత్తగా ఇలాగ మగ్గిపోయాయి కదా. ఇంకా ఇలా ఫ్రై అయిపోయాక మనం ఎంత కారం తినగలుగుతామో అంత కారం అయితే వేసుకోవాలండి. అంటే మనకి చేపల పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. మనకి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా అయితే కారం వేసానండి. కొంచెం అలా అంటే ఎక్కువ కాదు, కొంచెం అలా ఫ్రై అయితే చాలు. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కొంచెం ఫ్రై అయిపోయాక ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేయించి ఇలా పౌడర్ అయితే చేసుకున్నాను. అలాగే నా దగ్గర ఆల్రెడీ ఆవాలు, జీలకర్ర, మెంతులు ఫ్రై చేసింది కూడా ఉందండి. ఆ పౌడర్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ దాకా అయితే వేసుకున్నాను. అది కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయాక ఒక 1 టేబుల్ స్పూన్ దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ అయితే చేసుకొని ఫ్రెష్గా అండి అప్పటికప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాం కదా. అది పచ్చివాసన పోయేదాకా ఒక్క సెకండ్ అలా ఫ్రై చేసుకొని నేను ముందే ఒక 50 గ్రాముల చింతపండు అయితే నానబెట్టి పక్కన అయితే పెట్టేసుకున్నానండి. అదైతే ఇలా పులుసు తీసి పక్కన పెట్టుకున్నాను కదా, ఆ పులుసు అయితే వేసుకున్నాను. ఇది అంతా ఇలా కలుపుకున్నాక ఒక్క 5 నిమిషాలు మనం ప్లేట్ అయితే పెట్టేసుకొని బాగా ఉడికించుకున్నామంటే చింతపండు పులుసు మనం ఏదైతే ఆనియన్స్ అవి చక్కగా గ్రేవీ లాగా ఉడికేదాకా ఉంచుకోవాలండి. ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. ఇలా ప్లేట్ అయితే పెట్టేసుకొని పెట్టుకుందాము. ఆ లోపు నేను పక్కన పెట్టాను కదండి, ఇదైతే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడైతే చెయ్యట్లేదు, ఇప్పుడు తినరు కూడా చేసిన పక్కకైతే పెట్టేసుకున్నా. ఇక్కడ మనకి చింతపండు పులుసు వేసాం కదా, ఆహా మీకు ఎలాగుందో కానీ నేను చేసేటప్పుడు అయితే ఎంత కలర్ఫుల్గా ఆ పులుసు చక్కగా చిక్కగా ఉడికి పైన ఇట్లా నూనె తేలుతూ ఎంత బాగా కనిపిస్తుందో, కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇలాగైతే మనకి అంటే ఉడికింది అని ఎలా తెలుస్తుందంటే ఇలా ఆయిల్ అయితే పైకి తేలుతుంటుంది కదా, అలా ఉడికినాక ఇప్పుడు చేప ముక్కలు అయితే నేను ముందే క్లీన్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చేప ముక్కలు వేసుకొని ఆ గ్రేవీ ఆ పులుసులో వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. తర్వాత మనం కొంచెం ఉడికినాక గరిటె పెట్టడానికి ఇంకా మనం గరిట అయితే పెట్టలేము కదండి. ఇప్పుడు కొంచెం ఇలా ముక్కలకి పట్టేలాగా ఈ పులుసు అంతా కొంచెం ఇలా కలిపేసుకొని ఒక్క నిమిషం
ఆ మసాలా మనం వేసిన పులుసు ఏదైతే ఉందో పట్టినాక నేను పచ్చి మామిడికాయలు అయితే 2 తీసుకున్నానండి. చాలా పుల్లగా ఉన్నాయి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి సగానికి ఎరగదీసి అయితే వేసుకున్నాను. ఇక్కడ వేసిన మామిడికాయలు కూడా చాలా పుల్లగా ఉన్నాయి. అందుకే నేను చింతపండు ఒక 50 గ్రాములే తీసుకున్నాను. ఈ మామిడికాయలకి ఆ చింతపండు పులుపుకి కరెక్ట్గా మనకి పులుపు అయితే సరిపోతుంది. ఇది ఇలాగ వేసినాక ఇప్పుడు మనం సాల్ట్ టేస్ట్ చూసి అయితే వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఆనియన్స్లో ఒక 1 టేబుల్ స్పూన్ దాకా అయితే సాల్ట్ వేసుకున్నా కదండి. అది ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి మాత్రమే అని చెప్పాను కదా. ఇప్పుడైతే టేస్ట్ చూసుకున్నాను. మనకి సాల్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అయితే మళ్ళీ వేసుకున్నానండి. ఒక్క నిమిషం అలా పెట్టేసుకున్నాను. అంటే నాకు బెండకాయ దొరకలేదు. మా వారు ఇంకా ఆర్డర్ చేశాడనమాట. వచ్చేలోపు ఇదంతా ఈ ప్రాసెస్ కరెక్ట్ టయానికి వచ్చిందండి. అంటే ఆర్డర్ పెట్టామన్నమాట. బెండకాయలు అయితే ఇంట్లో లేవు కాబట్టి ఆర్డర్ పెట్టుకున్నాం. బయట షాప్లో కూడా ఎక్కడ దొరకలేదు. ఇంకా ఆర్డర్ పెట్టేసరికి నాకు ఇంక ఈ చేపల పులుసు ఇదైతే ఇలా అయితే చేసేసుకున్నాను. ఇంకా బెండకాయలు కట్ చేసేసి ఇంక ఇప్పుడైతే వేసుకున్నానండి. ఆలోపు ఈ ముక్కలు అయితే మనకి మునగలేదు కదండి, కొంచెం పులుసు అయితే అందుకే అలా పైన అయితే వేసుకున్నాను. ఒక 4-5 బెండకాయలు కూడా ఇలా సగానికైతే కట్ చేసి అయితే వేసుకుంటున్నాను. అలాగే ఫ్రెష్గా కరివేపాకు వేసుకున్నానండి. ఇలా పైన వేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చూసారా ముక్క చక్కగా ఉడికిపోయింది. మనం వేసిన బెండకాయలు కానీ మామిడికాయ కానీ ఎంత బాగా ఉడికిపోయినాయో. కొంచెం ఎక్కువ పెద్ద కడాయి ఉంటే పెట్టుకోండి. నాకు అంటే సరిపోలేదు. చూసారా చిన్నగా అయిపోయిందనమాట నేను పెట్టిన కడాయి. మనకి చేపల పులుసు కంటే పెద్దగా ఎలడుపుగా ఉంటేనే చక్కగా ముక్కలు కూడా విరగకుండా బాగుంటుంది అనమాట. పులుసు కూడా అంటే కదపకుండా ఉండాలన్నమాట. ముక్క చెదిరిపోతే అంత బాగుండదు కదండి. అందుకే మనం ఎంత వీలైనంత వరకు వెలాడపాటి గిన్నె తీసుకుంటేనే మన కడాయి చేపల పులుసుకి చాలా బాగుంటుందండి. ఎంత బాగుందో నిజంగా చెప్పాలి అంటే అండి, నేను చేశానని కదండి, పండుగప్ప చేప పులుసు చాలా టేస్ట్గా ఉందండి. ఇప్పుడైతే మన కూర అయితే పులుసు రెడీ అయిపోయింది కదా. కొత్తిమీర చల్లేసుకొని నేనైతే ఇప్పుడైతే తినలేదండి. ఇది నేను పొద్దున 10 గంటలే చేస్తే సాయంత్రం టైంలో ఈవినింగ్ టైంలో అయితే తిన్నామన్నమాట. చాలా బాగుందండి. నిజంగా చెప్తున్నాను. మా పిల్లలు కానీ మా వారు కానీ తిని చాలా బాగా నచ్చిందన్నారు. చాలా బాగుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి.